శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనము కొత్త కంటెంట్ శ్రీ విద్యా పంచదశి గురించి తెలుసుకుంటున్నాం కదా. మొన్నటి వీడియో నుంచి కంటిన్యూగా చెప్తున్నానండి, తప్పకుండా చూడగలరు. దక్షిణామూర్తి దగ్గర ఆగిపోయింది కదండి, మళ్ళీ అది రిపీట్ చేస్తున్నాను కొంచెం అంతా. 1 రుద్రుడు, 2 గణపతి, 3 దక్షిణామూర్తి. దక్షిణామూర్తి గురించి చెప్తున్నాను. కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన దక్షిణామూర్తి ఉపనిషత్తులో ఈయనే పరబ్రహ్మ అని చెప్పబడింది. ఈయన ఉండే ప్రదేశము ప్రత్యేకంగా లేదు కాబట్టి కైలాసంలోనే ఉంటాడు. పై ముగ్గురిని పరబ్రహ్మగా అర్చించేవారు మరణాంతరము కైలాసం చేరుతారు. అదే పరమపదం. వారికి మరుజన్మ ఉండదు. 2 వైష్ణవము. ఇందులో సగుణ బ్రహ్మ అనేక రకాలుగా విభజించబడతాడు. 1 శ్రీమన్నారాయణుడు, 2 శ్రీ మహావిష్ణువు, 3 శ్రీకృష్ణుడు, 4 నరసింహుడు, 5 శ్రీరాముడు. 1 శ్రీమన్నారాయణుడు. ఈయన శ్వేతదీపంలో ఉంటాడు. ఈయన గురించి కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన నారాయణోపనిషత్తులో చెప్పారు. ఈయనను అర్చించిన వారు మరణానంతరము శ్వేతద్వీపము చేరుతారు. 2 శ్రీ మహావిష్ణువు. ఈయన వైకుంఠంలో ఉంటాడు. ఈయనను అర్చించిన వారు మరణానంతరము వైకుంఠం చేరుతారు. మనము శ్రీహరి అని చెప్పేది ఈయన గురించి. 3 శ్రీకృష్ణుడు. ఈయన గోకులంలో ఉంటాడు. ఈయన గురించి కృష్ణోపనిషత్తు, వాసుదేవోపనిషత్తులలో చెప్పారు. ఈయనను అర్చించిన వారు మరణానంతరము గోలోకంలో ఉంటారు. 4 నరసింహుడు. ఈయన ఎక్కడ ఉంటాడో తెలియదు. ఈయన గురించి నరసింహతాపిని ఉపనిషత్తులో చెప్పారు. బ్రహ్మసూత్రాలకు నరసింహుడే పరబ్రహ్మ అని వ్రాయటం జరిగింది. ఈయన కూడా శ్రీ మహావిష్ణువు అవతారమే కాబట్టి వైకుంఠంలోనే ఉంటారు. శ్రీమాత్రే నమః. 5 శ్రీరామచంద్రుడు. ఈయన గురించి రామతాపిని, రామరహస్యోపనిషత్తులలో చెప్పారు. ఈయన కూడా ఎక్కడ ఉంటాడో బహుశా అయోధ్య. బ్రహ్మసూత్రాలకు శ్రీరామచంద్రుడే పరబ్రహ్మ అని కూడా వాక్యాన్ని ఇచ్చారు. వీరందరూ సగుణ బ్రహ్మలే, సాకార బ్రహ్మలే. వీరు ఉండే ప్రదేశమే పరమపదం. ఇక్కడ ఉండే దేవతను బట్టి పరమపదానికి విడివిడిగా పేర్లున్నాయి. 1 సాకార బ్రహ్మ, పరమపదం. సాకార బ్రహ్మలో 1గా మహాత్రిపుర సుందరి మణిద్వీపం, 2 ఈశ్వరుడు కైలాసం, 3 గణపతి కైలాసం, 4 దక్షిణామూర్తి కైలాసం, శ్రీమన్నారాయణుడు శ్వేతద్వీపం, శ్రీ మహావిష్ణువు వైకుంఠం, 7 శ్రీకృష్ణుడు గోలోకం, 8 నరసింహుడు వైకుంఠం, 9 శ్రీరామచంద్రుడు అయోధ్య. పరమపదం అత్యంత ఉత్కృష్టమైన ప్రదేశం. ఇక్కడికి అందరూ చేరలేరు. సామాన్యమైన చర్మచక్షువులతో దీన్ని చూడలేరు. కొన్ని కోట్ల సూర్యుల ప్రకాశంతో వెలుగొందుతుంది. ఇక్కడ తాము అర్చించే సాకార బ్రహ్మ, అపార బ్రహ్మ ఉంటాడు. ఇక్కడికి చేరిన వారికి పునర్జన్మ లేదు. ఇక్కడికి చేరిన సాధకులకు ఆకలి దప్పికలు ఉండవు. దుఃఖము, ఈర్ష్య, అసూయ, ద్వేషము, అరిషడ్వర్గాలు, నేను, నాది అనే అహంకార మమకారాలు ఉండవు. అంతా ఆనందమే. ఇక్కడ ఉండే సాకార బ్రహ్మ ఆనంద డోలికలలో తెలియాడుతూ ఉంటాడు. దానే బ్రహ్మానందం అంటారు. ఇక్కడికి చేరిన సాధకుడు కూడా ఆ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ కల్పాంతం దాకా ఇక్కడే ఉండి అక్కడ జరుగుతున్న నిత్యోత్సవ, పక్షోత్సవ, మహోత్సవ, సంవత్సరోత్సవాది వివిధ ఉత్సవాలు తిలకిస్తూ కల్పంతాన పరబ్రహ్మతో కలిసి పరబ్రహ్మలో లీనమవుతూ ఉంటాడు. అంతేకాని క్రిందికి తిరిగి రాడు. అతడికి పునర్జన్మ ఉండదు. శ్రీమాత్రే నమః. నిరాకార బ్రహ్మ. ఈయనకి నామరూపాలు ఉండవు. చరచర జగతంతా వ్యాపించి ఉంటాడు. జీవులన్నిటి యందు అంతర్లీనంగా అంతర్యామిగా ఉంటాడు. జగత్తులోని అన్నిటినీ నియంత్రిస్తూ ఉంటాడు. అతడే అంతర్యామి, అతడే ఆత్మ. నిరాకారానికి ఉపాసన లేదు. కేవలం జ్ఞేయం తెలుసుకోవడం మాత్రమే అయితే పాఠకులకు అర్థం కావాలి. కాబట్టి ఇక్కడ కూడా ఉపాసన అనే పదం వాడటం జరుగుతుంది. నిరాకారోపాసన చేసిన వారు మరణానంతరము పరబ్రహ్మలో
లీనమవుతారు. నిరాకార బ్రహ్మనే పరబ్రహ్మ అంటారు. ఇతడు ఉండడానికి ప్రత్యేకంగా ఒక ప్రదేశం లేదు. చరచర జగతంతా ఆక్రమించి ఉంటాడు. నిరాకారోపాసన చేసిన వారు మరణానంతరము నిరాకారాన్ని పొందుతారు. అదే మోక్షం. వీరికి పునర్జన్మ ఉండదు. మొత్తం మీద సాకార నిరాకారాల్లో ఎవరిని ఉపాసించినా పునర్జన్మ ఉండదు. బ్రహ్మను గురించి వేదాలు రకరకాలుగా చెబుతున్నాయి. కొన్నిసార్లు బ్రహ్మ సాకారుడు అన్నాయి, మరికొన్నిసార్లు నిరాకారుడు అన్నాయి. మరి బ్రహ్మ సాకారుడా నిరాకారుడా లేక సాకార నిరాకారాల్లో ఉంటాడా అన్నప్పుడు ఆ బ్రహ్మము భగవంతుడు ఒకటి భూమి పరంగా వ్యక్తమైతే అవి క్షేత్రాలు, రెండు జల రూపంగా వ్యక్తమైతే అవి తీర్థాలు, 3 శబ్ద రూపంగా వ్యక్తమైతే అవి వేదాలు, 4 వ్యక్తి రూపంగా వ్యక్తమైతే అవి అవతారాలు. నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు పరబ్రహ్మ. అతడు చరచర జగతంతా ఆక్రమించి ఉన్నాడు. సృష్టి ప్రారంభానికి ముందు ఈ జగతంతా ఆక్రమించి ఉన్నాడు. సృష్టి జరిగిన తర్వాత 84 లక్షల రకాల జీవరాశి రూపంలో ఈ జగత్తును ఆక్రమించి ఉన్నాడు. మొత్తం మీద జగతంతా పరమేశ్వర స్వరూపమే. బ్రహ్మ నిరాకారుడు అంటే ఏ ఆకారము లేనివాడు అని అర్థం. అన్ని ఆకారాలు అన్ని రూపాలు అతనివే. మోక్షం ఇవ్వగలిగినవాడు పరబ్రహ్మ. మోక్షం అంటే నిరాకారంలో లీనం కావడం, ఆకారం లేకుండా పోవడం. జీవాత్మ పరమాత్మ అదే జన్మరాహిత్యం, మరుజన్మ లేకపోవటం. అందుకే పరబ్రహ్మ నిరాకారుడు. అయితే సాధన విషయంలోకి వచ్చేసరికి నిరాకారాన్ని ఉపాసించటం మనది అందరికీ సాధ్యం కాదు. అందుకే పరబ్రహ్మకు ఒక ఆకారం చెప్పారు. అదే కాకుండా సృష్టి చేయాలన్నప్పుడు నిరాకారము సృష్టి చేయలేదు, సాకారం మాత్రమే సృష్టి చేస్తుంది. అందుకే పరబ్రహ్మకు ఒక ఆకారం చెప్పబడింది. మొత్తం మీద చూసినట్లయితే పరబ్రహ్మ నిరాకారుడు, ఇందులో సందేహం లేదు. కానీ సాధకానాం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పన. సాధకుల కోరికలు తీర్చడం కోసం పరబ్రహ్మకు ఒక రూపం కల్పించబడింది. సృష్టి చేయడం కోసం నిరాకారంగా ఉన్న బ్రహ్మము ఒక రూపాన్ని దాల్చింది. నిరాకార బ్రహ్మోపాసన చేసిన వారికి సాహిత్యము, సకార బ్రహ్మోపాసన చేసిన వారికి మహాదైవైశ్వర్యం లభిస్తాయి. అందుకే సగుణ బ్రహ్మోపాసన చేసిన వారికి పరమపదము, నిర్గుణ బ్రహ్మోపాసకులకు మోక్షం అంటున్నాయి బ్రహ్మసూత్రాలు. ఉపాధి భేదం చేతనే బ్రహ్మము సాకారంగా దర్శనమిస్తుంది. ఉపాసన కోసం మాత్రమే సాకారం చెప్పబడింది. ఇందులో స్త్రీ దేవత రూపంలో ఉన్న మహాత్రిపుర సుందరి ఉపాసన విధానమే శ్రీ విద్య. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక హైప్ ఇవ్వండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ అన్నీ చేయండి. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. రేపటి వీడియోలో టాపిక్ మోక్షం గురించి తెలుసుకుందామండి. శ్రీమాత్రే నమః.